నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ పోలీసుల మీద ఆగని దాడులు కేటుగాళ్లను విడిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తండ్రి చేసిన అప్పుకు బలైన కన్న కూతురు వైరల్ అయిన వీడియో ప్రజా పాలనలో ప్రాణానికి విలువ లేదా ఓ ప్రాణం కోసం సీఎం కాన్వాయ్ ఆగదా అంటూ ప్రజా ప్రశ్న కూటమి బాదుడుపై మంత్రాలయం ఎమ్మెల్యే పోరుబాటు ట్రోల్ చేస్తున్న వైసీపీ కార్యకర్తలు పోలీసుల మీద ఆగని దాడులు రెచ్చిపోయిన రౌడీ కేటుగాళ్లు జగిత్యాలలో పోలీసులను కొట్టిన ఆకతాయిలు కానీ శిక్ష విధించలేకపోయింది తెలంగాణ ప్రభుత్వం సంఘటన జరిగి కొద్ది గంటల్లోనే ఆ కేటుగాళ్లను విడిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే ఏకంగా పోలీసుల మీద దాడి చేసిన ఆకతాయిలను గంటల్లో విడిపించుకుని పోయేంత వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీసులపై కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దుర్భాషలాడుతూ వారిపై దాడికి పాల్పడ్డారు ఓ పెట్రోల్ బంక్ లో కస్టమర్ కు సిబ్బందికి మధ్య వాగ్వాదం మొదలైంది దీనితో భయాందోళనకు గురైన బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది సర్ది చెప్తామని పోలీసులు వెళ్తే దెబ్బలు పడతాయిరో అంటూ రెచ్చిపోయారు ఆ రౌడీ ముక్కలు విచారణకొచ్చిన పోలీసులపై దాడికి పాల్పడి పెట్రోల్ బంక్ లో విధ్వంసానికి ప్రయత్నించడంతో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు వీధులకు ఆటంకం కలిగించారని బోదుకాని శేఖర్ తమ్మ గంగారంలపై టౌన్ ఎస్ఐ గీత కేసు నమోదు చేశారు ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మనిషి కావడంతో ఒత్తిడి చేసి విడిపించుకుని పోయారు ఆ ఎమ్మెల్యే రక్షించే పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు తండ్రి చేసిన అప్పుకు తనను బలి చేశారంటూ గురువారం సూసైడ్ చేసుకున్న పీహెచ్డీ విద్యార్థిని దీప్తి ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు దీప్తిని మానసికంగా వేధించిన అనిత ఆమె తండ్రి సోమయ్యతో పాటు దీప్తి తండ్రి సంగీతారావును నాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అనిత భర్తైన కానిస్టేబుల్ అనిల్ ఆమె సోదరుడు సైదులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు హబ్సిగూడలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని దీప్తిని వేధించడంతో మనస్తాపానికి గురై గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు 5గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు పరారీలో ఉన్న కానిస్టేబుల్ అనిల్ సైదులను కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు ప్రజా పాలనలో ప్రాణానికి విలువ లేదా అంటూ ప్రశ్నిస్తున్న ప్రజలు రేవంత్ మెదక్ పర్యటనలో భాగంగా పోలీసుల అత్యుత్సాహం అంబులెన్స్ ని కూడా అనుమతించకుండా అడ్డుకున్న అధికారులు రేవంత్ కాన్వాయ్ వెళ్లేదాకా అక్కడి నుంచి కదలనివ్వమని పోలీసులు దీంతో పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు ఓ ప్రాణం కోసం సీఎం కాన్వాయ్ ఆగదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి మరొక చోట ఆగిపోయిన అంబులెన్స్ ఘటన చోటు చేసుకుంది రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన నేపథ్యంలో పోలీసుల అత్యుత్సాహంతో ట్రాఫిక్ లో ఇరుక్కున్న అంబులెన్స్ రేవంత్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి డిమాండ్ చేశారు వైసీపీ రాష్ట్ర పిలుపు మేరకు మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్ నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు విద్యుత్ ఛార్జీల బాదుడుపై పోరుబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం విద్యుత్ ఏడీఏ విశ్వశాంతి స్వరూప్ ఏఈ గోవిందులకు వినతి పత్రం అందజేశారు ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు సంక్షేమం అందించాలన్నారు 2027లో జరిగే జమిలి ఎన్నికల్లో 5వసారి ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని తెలిపారు ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని సంపద సృష్టించి ప్రజలకు అందిస్తానన్న మాటకు కట్టుబడి ఉండాలన్నారు చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు